దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. అందుకు సౌలు, దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ రోజున మనము క్షేమముగా ఉండగలిగి ఉన్నాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఆరోగ్యము, ఆయుష్ను బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుచున్నాము. ప్రభు వాక్యమును ఆలకిస్తూ దైవ సన్నిధిని విశ్వాసముతో కొనసాగుతున్న మీకందరికీ ప్రభు నామమున ప్రత్యేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు తెలియజేయుచున్నాం. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుడు అనుగ్రహించిన మరొక నూతన దినములోనికి మరొక నూతనమైనటువంటి శక్తితో ప్రవేశించబడగలిగే భాగ్యాన్ని పొందగలిగి ఉన్నాం. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు శుభప్రదమైనటువంటి ఆశీర్వచనమును బయలుపరుస్తున్నాడు. ఈ వాక్యము ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు తదుపరి రాజు కాబోతున్న దావీదును దీవిస్తున్నటువంటి మాటలు. వాస్తవానికి అంతకు ముందే ఇశ్రాయేలీలకు మొదటి రాజు అయినటువంటి సౌలు తన తదుపరి రాజు తన కుమారుడే కావాలని కోరుకుని యోనాతానును ఆలోచించాడు. కానీ దైవ నిర్ణయం అలా లేదు. సౌలు తర్వాత దావీదే ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా ఉండాలని దైవ చిత్తమును బయలుపరిచున్నాడు. అయితే ఈ సంగతిని ముందు అంగీకరించలేనటువంటి సౌలు దావీదు మీద యుద్ధ ప్రయత్నాలు చేసి, హత్యాయత్నాలు చేసి అవమాన పాలయ్యున్నాడు. దావీదుకు చేతులారా చిక్కినటువంటి సౌలును దావీదు ఏమాత్రము హత్య చేయడానికి, నిర్మూలించడానికి ఇష్టపడలేదు. అతడొక దైవికమైన అభిషేకముతో వచ్చినటువంటి రాజు గనుక దేవుని యొక్క వాక్యమును బట్టి దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగిన దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టినప్పుడు, సౌలు తన ప్రాణము దక్కించుకున్న తరువాత తాను దావీదు చేతిలో పూర్తిగా స్వాధీనములో ఉన్నను కూడా దావీదు నన్ను చంపకుండా విడిచిపెట్టాడన్న కృతజ్ఞత భావముతో, ముఖ్యంగా దైవికమైనటువంటి చిత్తమును బట్టి భయపడి దావీదుకు తనను తాను సమర్పించుకుంటూ సరెండర్ అయిపోయిన సమయములో ఈ మాటలు కృతజ్ఞతతో లేదా హృదయపూర్వకంగా చెబుతున్న ఆశీర్వాదపు వచనాలుగా మనం భావించవచ్చు. ఈరోజు చాలామంది మన జీవితాలలో అభివృద్ధి పొందకుండా, విజయమును పొందకుండా ఆపు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క చిత్తములో నీవు ఆశీర్వదించబడాలనేటువంటి సంకల్పం ఉంటే నీ అభివృద్ధిని, నీ విజయమును ఎవరూ ఆపలేరు. కనుక లోకములో ఒక సామెత ఉన్నది, అరచెయ్యి అడ్డుపెట్టి ఉదయించే సూర్యుణ్ణి ఆపగలరా అని. నిజంగా దేవుడు మన పక్షము గుండగా మనకు విరోధి ఎవరు? అపజయాలు సైతము విజయాలుగా మార్చగలిగిన సమర్థుడైన దేవుని యందు విశ్వాసమును మనము కలిగి ఉండాలి. దావీదు అట్టి దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి తన దేవుడిని యెహోవాను నిరంతరము ఆరాధించే గొప్ప భక్తిపరుడు. ఈ రోజున మన జీవితములలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటను బట్టే మనకు అభివృద్ధికి కారణమవుతున్నది. మన విజయములకు విజేతగా నిలబడ్డ ఆ శక్తిని దేవుడు మాత్రమే మనకు కలగచేయగలడు. కనుక ప్రతి ప్రయత్నం వెనక దేవుని యొక్క హస్తం ఉన్నది అని చెబుతూ మనకు ఈ వాక్యము తెలియజేయుచున్నది. సౌలు చెప్పినట్లుగానే దావీదు తర్వాత కాలములో అనేక మంది రాజుల మీద యుద్ధముతో విజయాన్ని పొందగలిగి ఉన్నాడు. తన జీవితంలో ఊహించని ఒక గొప్ప చక్రవర్తిగా ఆశీర్వాదం పొందాడు. దావీదు తర్వాత తరములన్నీ కూడా అట్టి రాజవంశములుగా వర్ధిల్లాయి. ప్రియ వాక్యమును ఆలకిస్తున్న సహోదరి, సహోదరుడా, నీ జీవితంలోను నీ తరములతో దేవుడు అలాంటి ఆశీర్వాదమును ఇవ్వాలని కోరుతున్నాడు. మరి ఉదయ కాలమున దావీదు లాంటి భయభక్తులు, దావీదు లాంటి వినయ మనస్సు నీలో ఉన్నదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నీవు నడవగలిగితే దేవుడు నిన్ను కూడా జగత్ విజేతగా నిలిపి నిన్ను ఆశీర్వదించగలడు. విశ్వాసముతో ప్రభువును అనుదినము కొలిచి ఆరాధించండి. దేవుడు నిశ్చయముగా మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు. ఈ ఉదయకాల శుభములు నీ వాక్యము చేత మీరు మాకు తెలియపరుచున్నారు. మా జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విఫలమైపోయి ఉన్నాం, కృంగిపోయి ఉన్నాం. ఇక మా వల్ల కాదు అన్నట్లుగానే మా బ్రతుకులలో చాలా వరకు ఇలాంటి నిరుత్సాహ ప్రయత్నాలలో మేము ఉండిపోయి ఉన్నాం. ప్రభువా, మీరే మాకు సహాయం చేసి ఈ వాక్యముల చేత
ప్రతిరోజు మమ్మలను ప్రేరేపిస్తున్నారు ప్రభా. మరి కొన్ని దినముల అనంతరం ఈ రీతిగా మేము నీ వాక్యముతో ఆదరించబడడానికి అవకాశం కలిగింది తండ్రి. ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను నిశ్చయముగా ఆశీర్వదించండి. దావీదు వలె నీ యందు భయభక్తులు కలిగిన వారై విశ్వాసముతో నిన్ను నిరంతరము వెంబడించి కుటుంబాలుగా వీరిని తీర్చిదిద్దండి. మా ప్రభ, సౌలు లాంటి వారు తమ తప్పిదాలు తెలుసుకుని పశ్చాత్తాపపడి సమాధానపడినట్లుగా అపజయాలు కలిగించే వ్యక్తులను, అపవాది శక్తులను లయపరిచి మాకు సహాయం చేయ తండ్రి. ప్రతికూలతలో అనుకూలతనిచ్చే దేవుడవు నీవు. నీకు అసాధ్యమైనది లేదు. జీవితములు ఓడిపోయిన వారిని, ఉద్యోగాలలో వృద్ధి లేని వారిని, వ్యాపారములలో నాయన ప్రభ అపజయాలు పాలైపోయిన వారిని, అప్పుల భారంతో ఉన్న వారిని దేవా, విశ్వాసములో నేను కృంగిన వారిని, అలాగే విద్యలో వెనకబడిన వారిని మీరు ప్రేరేపించి బలపరచండి. నిజముగా వారికి విజేతలుగా చేయగలిగేటటువంటి సామర్థ్యం నీ దగ్గర మాత్రమే ఉన్నది ప్రభువా. వారికి అనుగ్రహింపు చేయండి తండ్రి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభు. కుటుంబాల శాంతి, సమాధానము, అన్యోన్యత, ఐకమత్యము దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నీ సేవ చేస్తున్న నీ సేవకులమైన మమ్ములను, మాతో సేవ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరకు తోడయుండునుగాక. ఆమేన్.